సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మాట్లాడుకున్నామమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకి రావాలి అని చెప్పేసానంటే ఏమేమి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లో ఏమేమి జరగాలి అని చెప్పేసానంటే ఫస్ట్ ఏమన్నారమ్మా, మన సప్లయర్ GSTR 1 ఫైల్ చేయాలి, అంతేనమ్మా. సో ఆ GSTR 1 ఫైల్ చేయాలి. ఆర్ మనకి ఇన్వాయిస్ ఫెసిలిటీ ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ ఎప్పుడు వస్తుందమ్మా? IFF అంటారు దీన్ని, ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ. ఓకే, ఎవరంటే QRMP స్కీమ్ కనుక వాళ్ళు తీసుకున్నారు అంటే కనుక, అంటే మనకి ఎవరైతే సర్వీసెస్ అంటే మనకి గూడ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళు ఏ స్కీమ్ లో ఉన్నారంటమ్మా? QRMP. వాట్ ఈస్ QRMP? క్వార్టర్లీ రిటర్న్, మంత్లీ పేమెంట్. ఈ స్కీమ్ లో కనుక ఉన్నారు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అక్కడ వాళ్ళు ఏంటంట ఈ IFF అంటే ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీని వాడతారంట. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వాయిసెస్ ని ఫర్నిష్ చేసుకుంటూ వెళ్తారు, కానీ రిటర్న్ మాత్రం 3 months కి ఫైల్ చేస్తారు, పేమెంట్ మాత్రం మంత్లీ చేస్తారమ్మా. మనం రిటర్న్ ఫైలింగ్ లో GSTR 1 ఫైలింగ్ లో కూడా ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకున్నాం, దేర్ ఆర్ 2 types ఆఫ్ సప్లైస్, B2B అండ్ B2C. ఇందులో మనకి ఇన్పుట్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇందులో మనం చూపించాలి B2B. ఎందుకంటే దానికి ఏమండాలమ్మా? GST అంటే GST నెంబర్ అనేది అవతల పర్సన్ GST అంటే ఎవరి దగ్గరికి అయితే మనం పర్చేజ్ చేస్తున్నాం వాడికి మనం GST నెంబర్ ఇస్తే ఆ GST నెంబర్ ప్రకారం వాడు వేస్తాడు, ఏం చేస్తాడు? రిటర్న్ ఫైల్ చేస్తాడు. ఏ రిటర్న్ ఫైల్ చేస్తాడు? GSTR 1 లో B2B సర్వీసెస్ B2B లో చూపిస్తాడమ్మా, బిజినెస్ టు బిజినెస్ అనే దాంట్లో కాలం లో. అదే బిజినెస్ టు కస్టమర్ కాలం లో చూపించాడు అంటే కనుక అది మనకి వస్తుందా ఇన్పుట్? ఇన్పుట్ రాదంటమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఖచ్చితంగా మనం GSTR 1 లో ఫైల్ చేసి ఉండాలి, లేదా ఇన్పుట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ IFF లో ఉన్నా సరే అది మనకి కనిపించాలి. ఓకే, వీళ్ళు కనుక ఫైల్ చేశారు అనుకోమా, అది మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం? GSTR 2A మనకి ఎందులో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నామా. వీళ్ళు GSTR 1 లో చూపిస్తే ఆర్ IFF లో చూపిస్తే మనకి GSTR 2A లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. లేదు సార్ మనకి అలా రిఫ్లెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఏమన్నారమ్మా? వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. తర్వాత దీంతో పాటుగా ఇంకొక కండిషన్ మాట్లాడుకున్నాం అమ్మా. ఇంకొక కండిషన్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక అవతల పర్సన్ GSTR 1 ఫైల్ చేయడం ఒకటే సరిపోదంట, మళ్ళీ ఏం చేయాలంట? పేమెంట్ అనేది చేయాలంట. ఏం చేయాలంట? పేమెంట్ అనేది చేయాలంట. సో సప్లయర్ ఎవడైతే ఉన్నాడో సప్లయర్ కలెక్టింగ్ ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి అమ్మా? ఫ్రమ్ రిసిపియంట్, అంతేనా? సో హ్యాస్ టు డిపాజిట్ ఎక్కడ డిపాజిట్ చేయాలి? ట్యాక్స్ టు ద గవర్నమెంట్, అంతేనమ్మా? ఓకే సార్, గవర్నమెంట్ కనుక డిపాజిట్ చేసినట్టు, సప్లయర్ డిపాజిట్ చేసినట్టు రిసిపియంట్ కి ఎలా తెలుస్తుంది అంటే GSTR 2B. The additional restriction is going to be GSTR 2B. Unless otherwise it is reflected in GSTR 2B, you are not eligible or not able to take the input tax credit. అర్థమైందా? Is it clear or not? సో ఇలా మనం కొన్ని కండిషన్స్ అనేవి మాట్లాడుకున్నాం సార్. నో అంతేనా? రైట్. సో ప్రీవియస్ గా GSTR అంటే GST ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి యాక్ట్ లో చెప్పిన ప్రొసీజర్ ఏంటమ్మా? రిటర్న్స్ ప్రొసీజర్ GSTR 1, GSTR 2, GSTR 3. బట్ ప్రెసెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనకి ఎలా ఉన్నాయంటమ్మా? GSTR 1, GSTR 2A, 2B. మనం మంత్లీ ఫైల్ చేసేది ఏంటి? 3B. మనకు గుర్తొస్తుందమ్మా, GSTR 1 అనేది మన ఇన్వాయిసెస్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ చూపించేది GSTR 1 లో ఫైల్ చేస్తాం. ఆ తర్వాత ఆటో పాపులేటెడ్ అందరూ మన సప్లయర్స్ అందరూ GSTR ఫైల్ చేస్తే అది అందులోకి రిఫ్లెక్ట్ అవుతుంది, GSTR 2 లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇంత అంటే యాక్ట్ లో చెప్పిన ప్రొసీజర్ ప్రకారం అయితే కనుక అదంతా కూడా అది ఆటో పాపులేటెడ్ రిటర్న్.
అందులో మనకు కనుక ఇన్పుట్ కనిపించింది ఉంటే మనం అడిషనల్ గా ఎంటర్ చేసుకుని మనం క్లెయిమ్ చేసుకునే వాళ్ళం. తర్వాత ఏంటి GSTR 2 లో ఫైల్ అవుతుంది. ఎప్పుడమ్మా అది GSTR 1 అనేది నెక్స్ట్ మంత్ 10th అమ్మా, GSTR 2 అనేది నెక్స్ట్ మంత్ 15th. ఓకే, తర్వాత ఈ ఇన్పుట్ ని అవుట్పుట్ ని డిఫరెన్స్ GSTR 3 లో ఉంటదమ్మా. ఇది కూడా ఆటో పాపులేటెడ్ రిటర్న్. GSTR 1 నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది, అవుట్పుట్ లయబిలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది. GSTR 2 లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటది, ఇన్పుట్ లయబిలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది, ఇన్పుట్ ఎలిజిబిలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది. అమ్మా GSTR 2 ఫైల్ చేసేటప్పుడే మనకు మొత్తం అన్ని ఇన్పుట్స్ కనిపిస్తాయి కదమ్మా. అందులో మన ఎలిజిబుల్ ఇన్పుట్స్, ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్స్, బ్లాక్డ్ క్రెడిట్, రెస్ట్రిక్టెడ్ క్రెడిట్, ఇవన్నీ కూడా మనం చూసుకుని దీని మీద ఇన్పుట్ మనకు రాదు, దీని మీద ఇన్పుట్ మనకు వస్తుంది అని చెప్పేసి మనం చూసుకున్న తర్వాత ఏవైతే మిగిలి ఉంటాయో వాటి కోసం మాత్రమే మనం ఏం చేస్తామంట, రిటర్న్ ఫైల్ చేస్తాం అమ్మ. GSTR 2 లో మనం సెలెక్ట్ చేసుకుని ఇది ఎలిజిబుల్ క్రెడిట్, ఇట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ క్రెడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఏం చేస్తాం, GSTR 2 ఫైల్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ తీసి 3 లో రిఫ్లెక్ట్ అవుతుందమ్మా ఇన్పుట్ అని చెప్పేసి. ఆ రెండింటికి మధ్య డిఫరెన్సే మనం ఇద్దరు పేమెంట్ గానే ఉంటుంది, లేకపోతే క్యారీ ఫార్వర్డ్ అన్న ఉంటుంది. అంతేనమ్మా. సో అందుకోసం చెప్పేసి ఇన్పుట్ ని దేనికి ఉపయోగించవచ్చు అంటే ఫర్ ది పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ కెన్ బి పెయిడ్ త్రూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం లేదమ్మా. అసలు ఇన్పుట్ అనేది దేనికోసం అని చెప్పేసి మాట్లాడుకుంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని ఎలిమినేట్ చేయడానికి అని చెప్పేసి చెప్పుకున్నాం లేదమ్మా. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళే ట్రాన్సాక్షన్స్ ని కూడా మనం ఆరిజిన్ బేస్డ్ నుంచి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కింద మార్చడం కోసం దేనికోసం అంటే ఇన్పుట్ ని పాస్ ఆన్ చేయడం గురించి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. అంతేనా కదా. సో ఇప్పుడు ఇన్పుట్ అనేది దేంతో ట్రావెల్ చేస్తే వెళ్తుందమ్మా, గూడ్స్ తో పాటు ట్రావెల్ చేస్తే వెళ్తుందా లేదా. అది విత్ ఇన్ ద స్టేట్ లో ఉంటే ఇన్పుట్ కూడా విత్ ఇన్ ద స్టేట్ లో ఉంటుంది. వేరే స్టేట్ కి వెళ్ళిపోతే పక్క స్టేట్ కి ఇన్పుట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందమ్మా. ఎస్ ఆర్ నో. అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ తో పాటుగా మనకి ట్రావెల్ చేసేది ఏంటి, ఇన్పుట్ ట్యాక్స్. ఓకే, సో మన ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏమేమి డాక్యుమెంటేషన్, ఏమేమి ప్రొసీజర్ లో ఉండాలి అని చెప్పేసి అంటే ఒకటి మన దగ్గర ఇన్వాయిస్ అనేది ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఇన్వాయిస్ తో పాటుగా మనకి ఇంకోటి ఏమి ఉండాలమ్మా, గూడ్స్ కూడా మనం రిసీవ్ చేసుకుని ఉండాలి. అర్థమైందా. గూడ్స్ రిసీవ్ చేసుకోకుండా ఒక ఇన్వాయిస్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసేయగలమా అని చెప్పేసి అంటే ఏమన్నారు, వీ కెనాట్ క్లెయిమ్ ఇన్పుట్. ఆ రెండింటికి అడిషనల్ గా మనం చూసే పాయింట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న GSTR 1, 2A, 2B ప్రొసీజర్స్. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఇనిషియల్ గా మీకు ఏం కావాలి, ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే 1 ఫైల్ చేయాలి. మనకి ఇన్వాయిస్ కావాలి. ఏం కావాలి, ఇన్వాయిస్. అమ్మా ఏ ఇన్వాయిస్ కావాలమ్మా మనకి, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. సో ట్యాక్స్ ఇన్వాయిస్, ఎందుకంటే బిల్ ఆఫ్ సప్లై అని చెప్పేసి ఉందనుకోమ్మా, దాంట్లో ఏముంటది, కాంపోజిట్ టైలర్స్ కి అప్లికబుల్. అందులో కాంపోజిట్ టైలర్ అనేవాడు అవతల వాడికి ట్యాక్స్ పాస్ ఆన్ చేయగలడా, సో పాస్ ఆన్ చేయలేడు అని చెప్పేసి ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం. సో రిజిస్ట్రేషన్ లో మనకి డిఫరెంట్ రకాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాం అమ్మా. సో నార్మల్ రిజిస్ట్రేషన్, కాంపోజిట్ రిజిస్ట్రేషన్, తర్వాత TDS ఆర్ TCS కోసం రిజిస్ట్రేషన్, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ రిజిస్ట్రేషన్. ఓకే, సో వీటి నాలుగులో క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ మాత్రమే ముందుగా ట్యాక్స్ కడతాడని చెప్పేసి కూడా మనం ఒక స్పెషల్ ఐటమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందమ్మా. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ GST లో నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్, కాంపోజిట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాం అంటే కనుక వీ కెనాట్ కలెక్ట్ ట్యాక్స్. మనం ట్యాక్స్ కలెక్ట్ చేయగలమమ్మా, ట్యాక్స్ కలెక్ట్ చేయలేము. కానీ మనం తీసుకున్న టోటల్ రెవెన్యూ లోంచి ఆ 1% 2% ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ ని మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ కి మనం పే చేస్తామంట. ఓకే, ఆల్ ఇంక్లూజివ్ ఆఫ్ వాల్యూ. మీరు కలెక్ట్ చేసే కన్సిడరేషన్ లోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని సపరేట్ గా డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దానికోసమే మనం బిల్ ఆఫ్ సప్లై ఇస్తామని చెప్పేసి ప్రీవియస్ క్లాసెస్ లో మనం మాట్లాడుకున్నాం అమ్మా. అంటే ఇప్పుడు మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఏంటమ్మా, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్ ద మేజర్ ఆస్పెక్ట్. మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఎవరైతే ఇస్తారో అందులో ట్యాక్స్ ని సపరేట్ గా మెన్షన్ చేస్తారు. ఏం చేస్తారు, ట్యాక్స్ ని సపరేట్ గా మెన్షన్ చేస్తారు. అప్పుడే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయగలరు. అందులో ఏముంటాయి సార్ పర్టికులర్స్ అంటే మినిమం పర్టికులర్స్ చెప్తారు. తర్వాత ఇన్వాయిసెస్ అనే అంటే చాప్టర్ ఉందమ్మా, చాప్టర్ వచ్చేసరికి డీటెయిల్ గా అసలు ఇన్వాయిస్ లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి సంబంధించి చూస్తే కనుక ఇన్వాయిస్ లో ఖచ్చితంగా అవతలోడు ఏముండాలమ్మా, GSTN నెంబర్ ఉండాలి. అమ్మా ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి నేను సప్లయర్ ని, మీరు రిసిపియంట్ అమ్మా, మీరు కొనుక్కుంటున్నారు గూడ్స్, మీరు ఇక్కడ నాకు మీ GST నెంబర్ ఇవ్వలేదంట. తప్పు ఎవరిదమ్మా, మీదా నాదా?
నేను అడిగి తీసుకోవాల్సిన బాధ్యత నాదా, ఇవి చెప్పివ్వాల్సిన బాధ్యత మీద. సో ఖచ్చితంగా రిసిపియంట్ అనమాట. సో రిసిపియంట్ హ్యాస్ టు డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఎ జిఎస్టిఎన్ నెంబర్ అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ జిఎస్టి నెంబర్ అనేది మీకు రిటర్న్స్ లో పడేలాగా నాకు ఇన్పుట్ వచ్చేలా చూడండి అని చెప్పేసి చెప్పాలంట. అలా చేయాలంటే కనుక ఇన్వాయిస్ లో ఖచ్చితంగా మీ జిఎస్టి నెంబర్ అనేది నేను ఎంటర్ చేయించాలి. అర్థమవుతుందా? అలా ఎంటర్ చేయించకపోతే కనుక అప్పుడు ఏమవుతుంది, మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. అర్థమవుతుందమ్మా? సో ఇన్వాయిస్ లో ఎంటర్ అయింది, ఆ ఇన్వాయిస్ లో ఎంటర్ అయింది అనుకోమ్మా, ఆటోమేటిక్ గా మనం ఎంట్రీస్ చేసుకునేటప్పుడు ఏముంటుంది, సో జిఎస్టి నెంబర్ ఇన్వాయిస్ లో కనిపించగానే అవతల వాడు B2B సప్లైస్, మనం చేస్తుందంటే B2B సప్లైస్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం జరుగుతుంది ఇది అని చెప్పేసి అని తెలుస్తుంది కదమ్మా. అప్పుడు ఆ ఇన్పుట్ మాత్రమే అక్కడికి అవతల వాడికి పాస్ ఆన్ అవుతుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అదర్వైజ్ ద ఇన్పుట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పాస్ ఆన్. ఇన్పుట్ పాస్ ఆన్ అవుతుందా? అవ్వదండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి మనకి ఫస్ట్ డాక్యుమెంట్ ఏం కావాలి, ట్యాక్స్ ఇన్వాయిస్. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ is tax invoice. Tax invoice ఉంటే ఒకటే సరిపోతుందా? ఖచ్చితంగా ఏముండాలి, గూడ్స్ కూడా రావాలి. ఏముండాలి? గూడ్స్ కూడా రావాలమ్మా. సో ఖచ్చితంగా గూడ్స్ కూడా మనకి వచ్చి తీరాలి. సార్ గూడ్స్ అనేవి మనకి ఖచ్చితంగా మనకే డైరెక్ట్ గా రావాలా అని చెప్పేసానంటే కంపల్సరీ కాదమ్మా. అది ఎలాగా అని చెప్పేసానంటే ఆన్ ది ఇన్స్ట్రక్షన్. ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పుకుందాం. ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర నుంచి గూడ్స్ కొంటున్నాడు అంటమ్మా. ఓకే, సో ఏ ఎవరు బయ్యర్, ఓకే, బి ఎవరు సెల్లర్. అర్థమవుతుందా? రైట్. అయితే ఇక్కడ గూడ్స్ కొన్న తర్వాత ఇక్కడ ఏ ఎక్కడ ఉన్నాడంటమ్మా, సపోజ్ కాకినాడలో ఉన్నాడంట బయ్యర్. సెల్లర్ ఎక్కడ ఉన్నాడు, రాజమండ్రిలో ఉన్నాడంట. ఓకే, సో ఇక్కడ గూడ్స్ ఏ సికి అమ్మేశాడంట. సికి అమ్మేశాడంట. సి ఎక్కడ ఉన్నాడమ్మా, విజయవాడలో ఉన్నాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు గూడ్స్ అసలైతే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, రాజమండ్రి నుంచి కాకినాడకు వచ్చి కాకినాడ నుంచి విజయవాడకి వెళ్ళాలి. అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు గూడ్స్ ముందుగానే మనం అమ్ముకోవచ్చా లేదా? అగ్రిమెంట్ సెల్ లో అవ్వచ్చా కదమ్మా? అగ్రిమెంట్ సెల్ ఎంటర్ అవ్వచ్చు కదా. సో అలా కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్ సెల్ అలౌడ్ కాబట్టి మనం అగ్రిమెంట్ సెల్ లకు ముందుగానే ఎంటర్ అయ్యాం. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ గూడ్స్ అనేవి ఈ బి దగ్గర నుంచి ఏకి వచ్చి ఏ దగ్గర నుంచి సికి రావడం అంటే ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్ అవుతుందమ్మా. అందుకోసం చెప్పేసి ఆన్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ, ఇన్స్ట్రక్షన్ కనుక ఏ ఇచ్చినట్లయితే ఏమని బి దగ్గర నుంచి డైరెక్ట్ గా గూడ్స్ సికి పంపించేయమని చెప్పేసి చెప్పాడంటమ్మా. అప్పుడు రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా విజయవాడ వెళ్ళిపోవడం ఈజీ కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అందుకోసం చెప్పేసి ఇలా కనుక ఇన్స్ట్రక్షన్ ఇస్తే కనుక అప్పుడు ఏకి గూడ్స్ వచ్చినాయా రాలేదా, ఏ చేతికి గూడ్స్ రిసీవ్ అయినాయా రిసీవ్ అవ్వలేదా, ఆడి దగ్గర ఏకి ఇన్వాయిస్ రేస్ చేస్తాడా, ఇన్వాయిస్ రేస్ చేస్తాడు చేయడమ్మా. ఎస్, ఏ దగ్గర ఏముంది, ఇన్వాయిస్ ఉంది. ఏ హ్యాస్ ఎ ఇన్వాయిస్, బట్ గూడ్స్ ఉన్నాయా లేదా, గూడ్స్ వచ్చినాయా రాలేదా, రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ జరిగిందా జరగలేదా, బట్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిసిప్ట్. ఎలా కన్సిడర్ చేస్తారంటమ్మా దీన్ని, దీన్ని రిసిట్ కింద కన్సిడర్ చేస్తారంట. డీమ్డ్ టు బి రిసీవ్డ్ అంటారు. ఏమంటారు, డీమ్డ్ టు బి రిసీవ్డ్. ఆన్ ది కన్సెంట్ ఆఫ్ ఏ ద గూడ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ బి టు సి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ గూడ్స్ రాకపోయినా సరే దాన్ని ఏమంటారంటమ్మా, ఇట్ హాస్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ అండ్ ఏ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్. మా బి ఏకి ఏం చేస్తాడమ్మా, ఇన్వాయిస్ ఇస్తాడు, గూడ్స్ రాలేదు. ఇప్పుడు సి దగ్గర ఏముంటాయి చెప్పండి, సి దగ్గర ఇన్వాయిస్ ఉంటది. ఎవరు ఇష్యూ చేసిన ఇన్వాయిస్ ఉంటదమ్మా, ఇక్కడ బి ఇష్యూ చేసిన ఇన్వాయిస్ ఏ దగ్గర ఉంటే ఇక్కడ సి దగ్గర ఏముంటది, ఏ ఇష్యూ చేసిన ఇన్వాయిస్ ఉంది. తర్వాత ఈ దగ్గర ఇంకోటి ఉంటాయి, గూడ్స్ కూడా ఉంటాయి. అవునా? కానీ గూడ్స్ కూడా ఉంటాయి కానీ అది ఏ దగ్గర నుంచి వచ్చాయా, అయినా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ ద సి హ్యాస్ రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఏ. అర్థమైందమ్మా? సో అండ్ హీ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అలాంటప్పుడు ఏ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలిజిబుల్ కదా, ఈవెన్ ద గూడ్స్ నాట్ రిసీవ్డ్. ఎస్ ఆర్ నో? ఎస్ అమ్మా. రిసీవ్డ్ అంటే రిసీప్ట్ ఆఫ్ ద గూడ్స్ ఖచ్చితంగా జరగాలి అంటే ఈ డీమ్డ్ టు బి రిసీవ్డ్ కూడా మనకు ఏం చేస్తారంటమ్మా, కన్సిడర్ చేస్తారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూడాలమ్మా.
రైట్. గూడ్స్ వచ్చాయి. గూడ్స్ వస్తే సరిపోతుందమ్మా మనకి? గూడ్స్ వస్తే సరిపోతుందా? సో అవతల పర్సన్ ఇప్పుడు మనకి ఇన్వాయిస్ ఇచ్చాడు, గూడ్స్ ఇచ్చేసాడు. సో సరిపోతుందా అంటే దాన్ని ఖచ్చితంగా ఫెసిలిటేట్ చేయాలంటే ఎక్కడ GSTR 1 లో ఎవరు మనకు సప్లై చేసిన వాడు, మనకు సప్లై చేసిన బి మనకు సప్లై చేశాడు కదా మా గూడ్స్. బి అనేవాడు తన GSTR 1 లో ఏం చేయాలి, మన సప్లైస్ ని ఎందులో చూపించాలి, ఏ కాలం లో చూపించాలి, మళ్ళీ B2B సప్లైస్ లో మనకి చూపించాలమ్మా. అలా చూపిస్తే మాత్రమే మనకి ఇన్పుట్ అనేది ఎలిజిబిలిటీ గా వస్తుందంటమ్మా. ఓకే సార్, GSTR 1 లో చూపించాడు, కరెక్టే. సో చూపించినంత మాత్రాన మనకి ఇన్పుట్ వచ్చేస్తుందా? మళ్ళీ ఏం చేయాలి, దాన్ని పేమెంట్ చేయాలి. GSTR 1 లో చూపిస్తే 2A లో కనిపిస్తుంది. 2A లో కనిపిస్తే సఫిషియెంట్ కాదు మనకి, కాదు కదమ్మా. దట్ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ 2B టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మరి 2B లో కనిపించాలంటే ఏం చేయాలి, సప్లయర్ మనకి పేమెంట్ చేయాలి. అర్థమవుతుందా? సప్లయర్ పే చేస్తేనే మనకి ఏమొస్తుందమ్మా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రమ్ ది 1st January ఈ 2022 నుంచి ఏం చేశారంటేనమ్మా, ఈ 2B లో రిఫ్లెక్ట్ అయితేనే యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్ అని అన్నారమ్మా. ఏమన్నారు? 2B లో రిఫ్లెక్ట్ అయితేనే మీకు ఎలిజిబుల్ క్రెడిట్ అని చెప్పారు. సరే, ఇంతకు ముందు ప్రీవియస్ గా ఎలా ఉండేది, బిఫోర్ 1/1/2022 కంటే ముందు ఎలా ఉండేది సార్ ప్రొవిజన్ అని అంటే 2A లో రిఫ్లెక్ట్ అయితే మనకి ప్రొవిజనల్ గా GST అనేది ఇన్పుట్ అలౌ చేసేవారు. ఇదేంటిది ఇక్కడ ప్రొవిజనల్ అంటే ఏంటి, రేపొద్దున మారిపోయే అవకాశం ఉన్నదాన్ని ఏమంటావమ్మా, ప్రొవిజనల్ అంటావు కదా. సార్ నో, మనం 2A లో రిఫ్లెక్ట్ అయితే ప్రొవిజనల్ గా మనం తీసుకునే వాళ్ళం అమ్మా. ప్రీవియస్ గా మనకి GST రిటర్న్స్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ రిటర్న్స్ చూపించారంటే 1, 2, 3 అనుకున్నామా. అందులో 2 అనే దాంట్లో మనం అవతల GSTR 1 ఫైల్ చేయగానే మనకి ఏమొస్తుంది, అక్కడ 2 లో ఆటో పాపులేట్ అవుతుంది అనుకున్నాం. నిజంగా వాడు నెక్స్ట్ ఆ మంత్ లో పే చేయలేదు అనుకో, పే చేయకపోతే ఏమయ్యేది, నెక్స్ట్ మంత్ లో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ 3 లోకి యాడ్ అయిపోయింది కదా అమ్మా. మాట్లాడుకున్నాం లేదా? సో ఆ ప్రొసీజర్ ని ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారమ్మా త్రూ 2B. ఓకే రైట్. ఇప్పుడు ఇంత ముందు ఏం జరిగేదంటే 2A లో రిఫ్లెక్ట్ అయితే దాన్ని మీరు ఏం చేసుకోవచ్చంట, ప్రొవిజనల్ గా తీసుకోవచ్చంట. ఆ ప్రొవిజనల్ గా తీసుకున్న ఇన్పుట్ ని తర్వాత ఏం చేసేవారమ్మా, రివర్స్ చేసేసేవారంట. ప్రొవిజనల్ గా తీసుకున్న క్రెడిట్ ని ఏం చేసేవారు, అవతల వాడు కనుక ట్యాక్స్ పే చేయకపోతే కనుక ఏం చేసేవారు, రివర్స్ చేసేవారు. అంటే టోటల్ గా అప్పుడు ఏం చేయాలి, తీసుకున్న ఇన్పుట్ లయబిలిటీ కింద యాడ్ అయిపోతాం మళ్ళీ. మా అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? రైట్. సో నెక్స్ట్, సో 2A 2B ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. ఇప్పటి వరకు చెప్పుకున్న బ్యారియర్స్ ఒకసారి చెప్పండి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, 2 రిసిప్ట్ ఆఫ్ గూడ్స్, 3 GSTR 1. GSTR 1 లో ఫైలింగ్ అంటే దట్ ఈస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ 2A. ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2B. దట్ 2B ఇప్పుడు January 1st నుంచి అయితే కనుక మనకి ఏమవుతుంది, 2B లో రిఫ్లెక్ట్ అయితేనే వి ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే పేమెంట్ టు గవర్నమెంట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఏమంటారు? మ్యాచింగ్ కాన్సెప్ట్. నీకు ఇన్పుట్ ఇచ్చాను అంటే కనుక అది గవర్నమెంట్ కి మ్యాపింగ్ లో పేమెంట్ కూడా జరిగి ఉండాలి. అర్థమైందా? గవర్నమెంట్ ఫెసిలిటీ ఆఫ్ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేసిందంటే కనుక గవర్నమెంట్ కి దాని డబ్బులు, దానికి సంబంధించిన డబ్బులు అనేవి వచ్చి ఉండి తీరాలి. అర్థమవుతుందా? ఆ మ్యాపింగ్ క్రెడిట్ అనేది లేకపోతే కనుక మనం ఏం చేయమ్మా, మ్యాచింగ్ క్రెడిట్ అనేది లేకపోతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వము అనేది ఇక్కడ ప్రొసీజర్ అమ్మా. అర్థమైందా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్ ఆర్ నో? రైట్ సార్. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం రిసిపియంట్ గా ఏం తప్పు చేసాం సార్? ఇప్పుడు నేను రిసిపియంట్, మీరు సప్లయర్ అమ్మా. సపోజ్ నేనేంటంటే మీకు టోటల్ గా పేమెంట్ ఇచ్చేసాను. మీ దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కున్నాను, గూడ్స్ తెచ్చేసుకున్నాను, పేమెంట్ కూడా ఇచ్చేసాను. ఓకే, ఇంక్లూడింగ్ ట్యాక్స్ పేమెంట్ ఇచ్చాను. ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అనుకోండి. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం లో నేను మీకు పేమెంట్ ఇస్తే మీరే కదా మా గవర్నమెంట్ కడతారు. ఎస్ ఆర్ నో? అలా నేను మీకు చేతికి పేమెంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు కట్టలేదు. కట్టకపోతే నాదా తప్పు, కానీ పనిష్మెంట్ ఎవరు తీసుకుంటున్నట్టు? నేనే తీసుకుంటున్నట్టే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో నేను డబ్బులు ఇచ్చాను, మళ్ళీ గవర్నమెంట్ మీరు కట్టకపోతే, మళ్ళీ నాకు ఇన్పుట్ రాకపోతే మళ్ళీ నేను ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా లేదమ్మా? ఇస్ ఇట్ డబుల్ పేమెంట్ ఆర్ నాట్? మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసానంటే, సో ద సప్లయర్ అండ్ రెసిపియంట్ హెడ్ ఏక్, కానీ గవర్నమెంట్ మాత్రం ఏమీ లేదంట, హెడ్ ఏకే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా?
Is it clear or not? Shall we move forward? సార్ ఇక్కడ జిఎస్టిఆర్ 1 అన్నారు కదా సార్, జిఎస్టిఆర్ 1 లో ఫైల్ చేయడం గురించి మాట్లాడారు కదా. మరి జిఎస్టిఆర్ 1 లో ఫైల్ చేస్తే కనుక జిఎస్టిఆర్ 2A లో రిఫ్లెక్ట్ అవ్వడం గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. సో సార్ ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ కి ఇక్కడ మనకి ఏదన్నా చిన్నపాటి డీవియేషన్ అనేది అలౌ చేస్తున్నారా అని చెప్పేసానంటే, లేదా స్ట్రిక్ట్ గా ఇదే అప్లై చేస్తున్నారా అని చెప్పేసానంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటమ్మా 105% అంటున్నాడు. అంటే పైన ఉన్న ఎంతమ్మా 5%. సార్ ఇక్కడ నాకు ఇన్వాయిస్లు ఉన్నాయి, నా దగ్గర ఏమున్నాయంటమ్మా ఇన్వాయిసెస్ ఉన్నాయి. కానీ అవతల వాడు ఏం చేయలేదమ్మా జిఎస్టిఆర్ 1 అప్లోడ్ చేయలేదు. ఓకే, అప్లోడ్ చేయకపోతే నేను ఎంత వరకు తీసుకోవచ్చంట 5% వరకు వాటిని నేను ఏం చేసుకోవచ్చంట ఇన్పుట్ కింద తీసుకోవచ్చంట. అర్థమవుతుందా? అంటే 5% డీవియేషన్ వరకు ఏం చేస్తున్నారు అలౌ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇన్వాయిసెస్ అండ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మీ దగ్గర ఇన్వాయిస్లు ఉన్నాయి, దాని మీద ఏమున్నాయమ్మా మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి ఎలిజిబుల్ కూడా అంట. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఎంతవరకు డీవియేషన్ అలౌ చేస్తామని చెప్పేసి చెప్పారంటమ్మా 5%. రైట్, చూడండి. సపోజ్ నా దగ్గర 1,00,000 రూపాయలు పర్చేజ్ చేసిన ఇన్వాయిస్లు ఉన్నాయంటమ్మా. 1,00,000 రూపాయలు పర్చేజ్ చేసిన ఇన్వాయిస్లు ఉన్నాయి. ఓకే, సో అంటే కొన్ని 1,00,000 రూపాయలు ట్యాక్స్ అనుకో, 1,00,000 రూపాయలు ట్యాక్స్. ఓకేనా? ట్యాక్స్ అంటే ఐజిఎస్టీ అనేసుకోండి, మనం జస్ట్ సింపుల్ గా మాట్లాడుకోవడానికి. ఓకేనమ్మా? ఐజిఎస్టీ ట్యాక్స్ ఎంత ఉంది మన దగ్గర? ఇన్వాయిస్ అన్ని మన దగ్గర ఉన్న ఇన్వాయిస్ అన్నింటిలో టోటల్ చేశాను. టోటల్ చేస్తే నా దగ్గర ఎంత ఉందమ్మా 1 lakh ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనిపిస్తుంది. కానీ 2A లో రిఫ్లెక్ట్ అయింది ఎంతో తెలుసా? కేవలం 60,000 మాత్రమే. ఎంత? రిఫ్లెక్టెడ్ ఇన్ 2A. 2A లో రిఫ్లెక్ట్ అయింది ఇంతే అమౌంట్. మరి అలాంటప్పుడు నేను ఎంతవరకు ఇన్పుట్ తీసుకున్నా సరే పర్లేదు అని చెప్పేసి వదులుతారమ్మా మనకి అని చెప్పేసానంటే, ఇక్కడ ఈ 5% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి తెలుసమ్మా? ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మీ దగ్గర ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏంటి? 2A లో రిఫ్లెక్ట్ అయిన 60,000 కదమ్మా ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీని మీద 5% అంట. 5% అంటే ఎంతమ్మా 3,000. సార్ నా దగ్గర ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉంది అంటే నాకు టోటల్ గా కనిపించింది, అంటే జిఎస్టిఆర్ 2A లో కనిపించింది ఎంత ఉందమ్మా 40,000 ఉంది కదా జిఎస్టిఆర్ 2 లో. జిఎస్టిఆర్ 2A లో రిఫ్లెక్ట్ అవ్వని ఇప్పుడు 60,000 వరకే రిఫ్లెక్ట్ అయిందంటే చెప్పేసానంటే, మరి 60,000 వరకే మనకి ఏమైంది రిఫ్లెక్టెడ్ ఇన్ 2A అనుకుంటే, నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2A ఎంత ఉందమ్మా? బట్ యూ హ్యావ్ ఇన్వాయిసెస్. మీ దగ్గర ఇన్వాయిసెస్ ఉన్నాయి, దాని మీద గూడ్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఆ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉంది మీ దగ్గర? 40,000 ట్యాక్స్ అమౌంట్ ఉంది. కానీ మీకు ఎంత వరకు మాత్రమే అలౌ చేస్తారంట? 3,000 వరకు మాత్రమే అలౌ చేస్తారు. అర్థమైందా? సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఎంత వరకు డీవియేషన్ అలౌ చేస్తున్నారమ్మా 5%, విచ్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2A. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్, ఓకే. నెక్స్ట్ సార్ ఇక్కడ సపోజ్ 62,000 ఉందనుకోమ్మా. ఇక్కడ లక్ష ప్లేస్ లో 62,000 ఉందనుకుందాం. 62,000లో 60,000 మాత్రమే ఏముందంట రిఫ్లెక్టెడ్ ఇన్ 2A. 2A లో రిఫ్లెక్ట్ అయిందంట 60,000. అలాంటప్పుడు ఎంత వరకు అలౌ చేస్తారమ్మా మనకి? 2,000 3,000? 2,000. అర్థమైందా? ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ 5% అనేది 5% కానీ మన ఎలిజిబుల్ క్రెడిట్ ఎంతైతే ఉందో అది కానీ 5% ఆర్ ఎలిజిబుల్ క్రెడిట్ విచ్ ఎవర్ ఈస్ లెస్. అర్థమవుతుందా? ఇక్కడ ఎలిజిబుల్ క్రెడిట్ అని ఎందుకు అన్నాను అని చెప్పేసానంటే, ఇన్ఎలిజిబిలిటీ ఉన్నది అనుకోమ్మా. ఇప్పుడు పైన 2,000 లో 1,000 ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ అనుకోమ్మా. అప్పుడు ఎంత వరకు అలౌ చేస్తారు మనకి? కేవలం 1,000. రెస్ట్రిక్టెడ్ క్రెడిట్ అనుకోండి, బ్లాక్డ్ క్రెడిట్ అనుకోండి, అప్పుడు కేవలం ఎంత వరకు మాత్రం అలౌ చేస్తారంటమ్మా 1% మాత్రమే అలౌ చేస్తారు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్?
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మా సో ఫార్ రెస్ట్రిక్షన్స్ అన్ని అర్థమైనాయమ్మా? సార్ అసలు మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎందుకు అలౌ చేస్తున్నాం? ఫర్దర్ ట్యాక్సెస్ అప్లైస్ జరిగినప్పుడు దాని మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని ఎలిమినేట్ చేయడం కోసం. అర్థమైందమ్మా? సో అంటే నేను ఎవరికైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నానో అవతల పర్సన్ కూడా ఏమై ఉండాలి? ట్యాక్సిబుల్ పర్సన్ అయి ఉండాలా లేదా? ట్యాక్సిబుల్ పర్సన్ అవ్వకపోతే సపోజ్ హీ సప్లయింగ్ ఎగ్జంప్టెడ్ గూడ్స్ అనుకుంటే ఆర్ ఎగ్జంప్టెడ్ సర్వీసెస్ అనుకుంటే. ఇంకొక చిన్న పాయింట్ అమ్మా, పైన మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. మా గూడ్స్ అయితే రిసీవ్డ్ అన్నారు కదమ్మా. ఓకే, అదే సర్వీసెస్ ఇక్కడ ఈ ఏబిసి ఉంది కదా, ఇందాక ఎగ్జాంపుల్ ఉందా? ఆ ఏబిసి ఎగ్జాంపుల్ లో సర్వీసెస్ అయితే ఏ ఇక్కడ బి ఏమో ఏకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఏ ఏమో సికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కాంట్రాక్ట్ ప్రకారం. ఓకే, అల్టిమేట్ గా ఏ బి దగ్గర నుంచి సర్వీస్ ఎందుకు తీసుకుంటున్నాడంటే సికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. అలాంటప్పుడు బిని డైరెక్ట్ గా సికి సర్వీసెస్ ప్రొవైడ్ చేసామంటున్నాడు. అలా చెప్పినప్పుడు ఏ అనేవాడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొచ్చా లేదా అంటే ఎస్ ఆర్ నో? సో గూడ్స్ కి ఎలాగైతే కండిషన్ ఉందో అలాగే సర్వీసెస్ కూడా కండిషన్ ఉందండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇస్ ఇట్ క్లియర్ అంటే సర్వీసెస్ అనేవి ఏ తీసుకోకపోయినా ఏ సి గురించే బి సర్వీసెస్ తీసుకుంటున్నా, బి అనేవాడు వెళ్ళి సి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా ఎవరు తీసుకున్నట్టుగా తీసుకుంటారంటమ్మా? ఏ సర్వీసెస్ కి తీసుకున్నట్టుగా తీసుకుంటారు. ఎందుకంటే మనం గూడ్స్ మాట్లాడుకున్న ప్రతి చోట ఏం మాట్లాడుకోవాలి? సర్వీసెస్ కూడా మాట్లాడుకోవడం. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామమ్మా అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసానంటే అవుట్పుట్ ట్యాక్స్ పే చేసేవాడు మాత్రమే ఎలిజిబుల్ అంట. ఎవరమ్మా? అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ పర్సన్. సార్ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ పర్సన్ కానివాడు ఎవరు ఉంటారు సార్? అమ్మా అన్రిజిస్టర్డ్ డీలర్స్. అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఎలిజిబుల్ అమ్మా? అసలు రిజిస్ట్రేషనే లేదు వాడికి. ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అవతల వాడికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తానమ్మా. ఆడు ట్యాక్స్ ఇన్వాయిస్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేసి B2B సప్లైస్ లో ఎంటర్ చేస్తాడు. మన దగ్గర జిఎస్టీ నెంబరే లేదు. అలాంటప్పుడు అవతల వాడికి ఇన్పుట్ అనేది ఇవ్వగలమా? ఇన్పుట్ మన ఇన్పుట్ ఇవ్వు అని చెప్పేసి అడగగలమమ్మా? అన్రిజిస్టర్డ్ పర్సన్ కెనాట్ క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. రైట్. తర్వాత కాంపోజిషన్ డీలర్. మా కాంపోజిషన్ డీలర్ ఏంటంట ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేకే కదా మా కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. అంటే వాడు తీసుకున్న ఇన్పుట్స్ అన్నిటిని తీసుకోవడం, ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఆ పర్చేజెస్ మీద ఇన్పుట్ అనేది క్యాలిక్యులేట్ చేసి రాసుకోవడం, అవుట్పుట్ ట్యాక్స్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం, సేల్స్ మీద అవుట్పుట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం, రెండింటిని అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ పే చేయడం, ఇవన్నీ కూడా చేసుకోలేకే వాడు తీసుకున్న రిజిస్ట్రేషన్ ఏంటి? కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. సో ఎవడైతే కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడో వాడు కూడా ఏముంటదమ్మా? మా కాంపోజిషన్ డీలర్ కి ఇన్పుట్ ట్యాక్స్ కాంపోజిషన్ డీలర్ ఉన్నాడు అనుకోమ్మా, వాడికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటున్నా సరే దాని మీద ఏం తీసుకోలేం మనం? ఇన్పుట్ అనేది తీసుకోలేము. అర్థమవుతుందా? సో హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అన్రిజిస్టర్డ్ డీలర్, కాంపోజిషన్ డీలర్స్. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారమ్మా? అల్టిమేట్ కన్స్యూమర్. సో వాడే కన్స్యూమర్ అనుకుంటే గనక అప్పుడు కూడా ఏం తీసుకోలేడు. జనరల్ గా అల్టిమేట్ కన్స్యూమర్ ఎవరు ఉంటారమ్మా? ఈ అన్రిజిస్టర్డ్ డీలర్సే ఉంటారమ్మా. సో అది సపరేట్ గా రాసుకోకపోయినా ఒక మాట అంటూ చెప్పుకుంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ సార్ నేను సప్లైస్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాను. మీరెవరు? సెల్లర్. నేనెవరు? బయ్యర్. నేను మీ దగ్గర నుంచి పర్చేజ్ చేసేటప్పుడు ట్యాక్సబుల్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను. కానీ నేను వాటిని సమ్ ప్రాసెసింగ్ చేసి
లేకపోతే నేను కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, అవి విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్. అంటే నా దగ్గర నుంచి ఏ అవుట్పుట్ ట్యాక్స్ పేమెంట్ అనేది లేదంట గవర్నమెంట్ కి. అర్థం అవుతుందా? గవర్నమెంట్ కి అవుట్పుట్ ట్యాక్స్ పేమెంట్ ఉన్నదా అంటే నా దగ్గర నుంచి లేదంట. అలాంటప్పుడు ఇన్పుట్ అలో చేస్తారా? చేయరా? సో వేర్ ఎవర్ హీ సప్లైస్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, వాడు సప్లైస్ అన్ని ఏం చేస్తున్నాడంట? ఎగ్జామ్టెడ్ గూడ్స్, ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఓకే, ఆర్ నాన్ టాక్సబుల్. ద సప్లైస్ విచ్ ఆర్ నాన్ టాక్సబుల్, అలాంటి సప్లైస్ చేస్తుంటే గనక వాడు దేనికి ఎలిజిబుల్ కాదంటమ్మా? ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ సపోజ్ మీకు వెంటనే డౌట్ రావాలి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర నుంచి గూడ్స్ కొంటున్నాను కదమ్మా, నేను నా దగ్గర 2 రకాల సప్లైస్ ఉన్నాయి. ఒకటి టాక్సబుల్ సప్లైస్ ఉన్నాయి, 2 ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఉన్నాయి. 2 ఉన్నాయంట. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మై ఇన్పుట్స్ నాకు టాక్సబుల్ సప్లైస్ కి సంబంధించిన ఇన్పుట్స్ ఉన్నాయి, అలాగే ఇన్పుట్స్ విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్ సప్లైస్, నేను చేసే ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి సంబంధించిన ఇన్పుట్స్ ఉన్నాయి. దీని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది, దీని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది. దేని మీద మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోగలను? టాక్సబుల్ సప్లైస్ కి సంబంధించింది మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోగలను. అదే ఇన్పుట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి సంబంధించిన వాటిలో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేయగలనా? యూజ్ చేయలేను. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇంకా కొంచెం కాంప్లికేట్ చేద్దాం దీన్ని. నేను ఇన్పుట్స్ తీసుకుంటున్నాను సార్, ఆ ఇన్పుట్స్ ఏంటవి? టాక్సబుల్. ఈ టాక్సబుల్ సప్లైస్ ని ఇన్పుట్స్ తీసుకుని నేను వాటి నుంచి 2 రకాల గూడ్స్ తయారు చేస్తున్నానండి. నేను తీసుకునేటప్పుడు ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఆ గూడ్స్ ఏంటి? నేను రా మెటీరియల్స్ కొనేటప్పుడు ఆ గూడ్స్ ఏంటి? టాక్సబుల్ గూడ్స్. నేను వాటి నుంచి 2 రకాల గూడ్స్ తయారు చేస్తున్నానంట. అందులో ఒకటి ఏంటంటే ఎగ్జామ్టెడ్ గూడ్స్, రెండోది అంటే టాక్సబుల్ గూడ్స్. ఒకటి ఏంటమ్మా? టాక్సబుల్ గూడ్స్, ఒకటి ఎగ్జామ్టెడ్ గూడ్స్. తయారు చేసే అవకాశం ఉందా? సో నేను రా మెటీరియల్స్ తీసుకుంటున్నాను, పర్చేజ్ చేస్తున్నాను. పర్చేజ్ చేసిన రా మెటీరియల్స్ నుంచి రా మెటీరియల్స్ మీద ట్యాక్స్ పడుతుంది. ఆ రా మెటీరియల్స్ నుంచి నేను 2 రకాలు తయారు చేస్తున్నానంటమ్మా. ఒకటి ఎగ్జామ్టెడ్ గూడ్స్, 2 టాక్సబుల్ గూడ్స్. మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేస్తానంటే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని మనం అపోర్షన్ చేయాలంట. ఏం చేయాలి? అపోర్షన్మెంట్. కాస్టింగ్ లో చేస్తారు కదమ్మా, కాస్ట్ అపోర్షన్మెంట్ చేస్తారా చేయరా? ఆ కాస్టింగ్ లో చేసే అపోర్షన్మెంట్ లాంటి అపోర్షన్ అనేది ఒకటి చెప్తాడమ్మా. ఓకే, మెథడాలజీ ఇస్ డిఫరెంట్, మీరు కాస్టింగ్ లో నేర్చుకున్నట్టు ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ చేసి ఈ టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాడు? 2 రకాలుగా డివైడ్ చేస్తాడు. ఒకటి ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి సంబంధించింది, 2 టాక్సబుల్ సప్లైస్ కి సంబంధించింది. అందులో ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి సంబంధించింది నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, బట్ టాక్సబుల్ కి సంబంధించింది యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్తాడు. అర్థమవుతుందా? ఆ అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ అనేది కొంచెం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సార్ నాకు మరి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న క్లాస్ లో, మనం ఇన్పుట్ తీసుకునేటప్పుడు 1-to-1 కోరిలేషన్ ఉంటుందా? సో నేను టోటల్ గా పర్చేజెస్ ఏవైతే చేస్తానో ఆ పర్చేజెస్ చేసిన మొత్తం మీద మనం ఇన్పుట్ తీసుకొచ్చా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో దానికి సంబంధించిన ఒక చిన్న పాయింట్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉండండి అమ్మా. సో ఫార్ క్లారిటీ ఉందా లేదా? సో ఎన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తున్నా, రెస్ట్రిక్షన్ కి నేను ఏం చేస్తున్నాను? క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాను. అర్థమైందా? ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లోనే వెళ్తున్నాను. ఓకే, నేను మే మంత్ లో పర్చేజెస్ చేశానంట. ఏంటమ్మా? మే మంత్ లో పర్చేజెస్ చేశాను. ఎన్ని క్వాంటిటీ పర్చేజ్ చేశానంటే ఒక 100 క్వాంటిటీ పర్చేజ్ చేశాను. ఎంత? 100 క్వాంటిటీ పర్చేజ్ చేశానంట.
ఈ 100 క్వాంటిటీ యొక్క వాల్యూ ఎంత మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూని 2 రకాల వాల్యూస్ కింద డివైడ్ చేయండి. ఇన్వాయిస్ వాల్యూ, టాక్సబుల్ వాల్యూ. ఏమంటారు? ఇన్వాయిస్ వాల్యూ, టాక్సబుల్ వాల్యూ. టాక్సబుల్ వాల్యూ అంటే దీని మీద అయితే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని టాక్సబుల్ వాల్యూ అంటాం. అంటే వితౌట్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పోర్షన్. ట్యాక్స్ పోర్షన్ ఇంక్లూడ్ చేసిన తర్వాత వాల్యూని ఏమంటాం? ఇన్వాయిస్ వాల్యూ అని చెప్పేసి అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? రైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టాక్సబుల్ వాల్యూ. టాక్సబుల్ వాల్యూ అంటే ఇందు మీద ట్యాక్స్, ఇందులో ట్యాక్స్ ఇంక్లూడ్ అవుతుందా? దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అర్థం అవుతుందా? రైట్. సో 100 క్వాంటిటీ గూడ్స్ పర్చేజ్ చేశానంట. ఇక్కడ టాక్సబుల్ వాల్యూ ఎంత అంట? 10 lakhs. జిఎస్టి రేట్ వచ్చేసరికి 18% అనుకోండి. ఓకేనా? సో అలాంటప్పుడు ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 1,80,000. ఓకే. తర్వాత ఇన్వాయిస్ వాల్యూ ఎంత? మా ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 11,80,000. ఓకేనా? సో ఇలా 100 క్వాంటిటీ నేను మే మంత్ లో పర్చేజెస్ చేశానంట. ఓకేనా? కానీ సేల్ మాత్రం, సేల్ ఇన్ మే, ఇదేంటిది? పర్చేజెస్ అనుకున్నాం కదా. మేలో సేల్స్ మాత్రం 60 క్వాంటిటీ సేల్ చేశానంట. ఈ 60 క్వాంటిటీ యొక్క టాక్సబుల్ వాల్యూ ఆఫ్ సేల్స్ ఎంత అంటే 8 lakhs అంట. ఎంత? ఎంతమ్మా? 8 lakhs. సో 8 lakhs కూడా జిఎస్టి రేట్ ఎంత అంటే 28% రేట్ అంట. ఎలాగ సార్? మనం మెటీరియల్ కొన్న తర్వాత ఫర్దర్ ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నాం అంట. చిన్న ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే ఆ గూడ్స్ ఏ బ్రాకెట్ లోకి వెళ్ళిపోయినాయి? 28% బ్రాకెట్ లోకి వెళ్ళిపోయినాయి. అర్థం అవుతుందా? మనం పర్చేజెస్ చేసినప్పుడు 18% లో పర్చేజ్ చేసాం. దాని మీద చిన్న ప్రాసెస్ రన్ చేసేసరికి ఆ ప్రోడక్ట్ పేరు మారిపోయింది. అర్థం అవుతుందా? మ్యానుఫ్యాక్చర్ జరిగితే ఏమవుతుందమ్మా? నేమ్, క్యారెక్టర్, యూజ్ మారిపోతాయి కదమ్మా. మారితే దాన్ని మ్యానుఫ్యాక్చర్ అంటారు కదా. అలా మారిపోయి కొత్త ప్రోడక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేసి మనకి అది ఏ రేట్ లోకి వెళ్ళిపోతుందంట? 28% రేట్ లోకి వెళ్ళిపోతుందంట. అర్థం అవుతుందా? రైట్. ఇప్పుడు 8 lakhs ఇంటూ 28% అంటే ఎంతమ్మా? 2,24,000. ఓకే. ఇన్వాయిస్ వాల్యూ ఎంత అవుతుంది? 10,24,000. ఓకే. ఈ అమౌంట్ ని నేను ఎప్పుడు పే చేస్తాను చెప్పండి. ఈ అమౌంట్ ని నేను ఎప్పుడు పే చేస్తానమ్మా? ఇక్కడ మే మంత్ అంటే జూన్ 10th కి నేను ఏం చేస్తాను? జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తాను. జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తాను. ఈ 1 లో నేను ఏం చూపిస్తానమ్మా? కేవలం 60 క్వాంటిటీ సేల్ చేసినట్టు చూపిస్తాను. అంతేనా? 60 క్వాంటిటీ సేల్ అనేది చేస్తాను. అంతేనా? తర్వాత నేను 20th కి నేను ఏం చేస్తాను? 20th కి జిఎస్టిఆర్ 3B ఫైల్ చేస్తాను. 3B అంటే పేమెంట్ కదమ్మా. 3B ఫైల్ చేస్తాను. ఈ 3B ఫైల్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానమ్మా? ఇక్కడ జిఎస్టిఆర్ 1 లో ఉన్న అవుట్పుట్ కి అవుట్పుట్ ఇన్ జిఎస్టిఆర్ 1. అంతేనా? దీనికి ఏం చేస్తాను? జిఎస్టిఆర్ 2B లో ఉన్న ఇన్పుట్ ని అడ్జస్ట్ చేసుకుని నేను ఏం చేస్తానమ్మా? పేమెంట్ అనేది చేస్తాను. బ్యాలెన్స్ ని పే చేస్తాను కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ నేను ఎంత పేమెంట్ చేయాల్సి వస్తుంది చూడండి. జిఎస్టిఆర్ 1 లో నేను జిఎస్టిఆర్ 1 ఫైల్ చేసినప్పుడు నా లైబిలిటీ ఎంత డిక్లేర్ చేస్తాను? 2,24,000 ఫైల్ చేస్తాను. ఓకే. తర్వాత జిఎస్టిఆర్ 20th 3B ఫైల్ చేసేటప్పుడు నాకు దగ్గర ఇన్పుట్ ఎంత కనిపిస్తుంది? 1,80,000 కనిపిస్తుంది అనుకోండి. ఓకేనా? సో అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? ఎంత? 44,000. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. 44,000 కనిపిస్తుంది. ఓకేనా? కానీ ఈ 44,000 నేను కట్టకుండా ఏం చేశానంట చూడండి. జూన్ మంత్ లో మళ్ళీ నేను పర్చేజెస్ చేశానంట. ఇప్పుడు నేను జూన్ 20th కదా ఫైల్ చేస్తున్నాను. అవునా? సో జూన్ 10th నేను మళ్ళీ పర్చేజెస్ చేశానంట. నేను ఏం చేశానమ్మా? పర్చేజెస్ చేశానంట. ఈ పర్చేజెస్ వాల్యూ ఎంత అంటే 5 lakhs వర్త్ ఆఫ్ గూడ్స్ ని పర్చేజ్ చేశానంట. ఎంత? 18% రేట్. ఎంత? 18% రేట్. ఎంత అవుతుందమ్మా? 90,000. సో ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 5,90,000.
అర్థమైందా? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే 10th జూన్ 10th పర్చేజెస్ చేశాను కదమ్మా. పర్చేజ్ చేసినప్పుడు కెన్ ఐ యూటిలైజ్ దిస్ 90,000 ఫర్ ది పేమెంట్ ఆఫ్ దిస్ 40,000 44,000? ఎస్ ఆర్ నో? మీకు అర్థమైందా అర్థం కాలేదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 90,000 ఎప్పుడు పర్చేజెస్ చేశానమ్మా? జూన్ 10th. ఓకే, ఈ జూన్ 10th పర్చేజ్ చేసిన ఈ 90,000 సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఈ జూన్ 20th 3B ఫైల్ చేసినప్పుడు 44,000 కి నేను అడ్జస్ట్ చేయగలనా చేయలేనా? వెదర్ ఐ కెన్ అడ్జస్ట్ ఇట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మీరే కదమ్మా 1-to-1 రిలేషన్ లేదు అని చెప్పేసి అని అన్నారు, అవునా కదా? సో కానీ ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్. ఏంటంటమ్మా, ఈ మంత్ కి సంబంధించిన ఇన్పుట్ మాత్రమే. అంటే ఇన్పుట్ ఇక్కడ 3B ఫైల్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్ మాత్రమే తీసుకోవాలంటమ్మా? ఇన్పుట్ అవైలబుల్ ఎప్పటి వరకు? అప్ టు మే 31st. అర్థమైందా? ఈ మే మంత్ కి సంబంధించిన 3B ఫైల్ చేసేటప్పుడు మనం ఎప్పటి వరకు మాత్రమే మే మంత్ కి సంబంధించిన 3B ని మనం జూన్ లో ఫైల్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ ఇన్పుట్ అనేది ఎక్కడి వరకు తీసుకోవాలంటమ్మా? మే 31st నాకు ఏదైతే అవైలబుల్ ఇన్పుట్ ఉంటుందో దానికి సంబంధించింది మాత్రమే నేను ఇన్పుట్ తీసుకోగలను. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మే 31st నాకు ఏదైతే ఎలిజిబుల్ ఇన్పుట్ ఉంటుందో అది మాత్రమే నేను ఏం చేయగలను? ఇన్పుట్ కింద తీసుకోగలను. ఓకే, మరి జూన్ 10th నేను చేసిన పర్చేజెస్ ఈ 44,000 పే చేయడానికి ఉపయోగించచ్చా? వెదర్ ఐ కెన్ యూటిలైజ్ దిస్ అంటే నో. అర్థమైందా? సో కావాలంటే ఈ ఇన్వాయిస్ కనుక మనకి మేలోనే వచ్చేసి ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ జూన్ లో ఉంది కాబట్టి మనం యూటిలైజ్ చేయాలి. అర్థమైందా? అంటే ఆ మంత్ కి సంబంధించిన సేల్స్ కి సంబంధించి చూస్తే ఆ మంత్ కి సంబంధించిన ఇన్పుట్ వరకు మాత్రమే మనం ఇన్పుట్ ని కింద క్లెయిమ్ చేసుకోగలం. నార్మల్ గా అయితే కనుక 1-to-1 రిలేషన్ లేదు. మనం క్యాపిటల్ గూడ్స్ కొన్న ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ రా మెటీరియల్స్ సంబంధించిందైనా, ఇన్పుట్ సర్వీసెస్ సంబంధించిందైనా దేన్నైనా సరే నువ్వు ఏం చేసుకోవచ్చు? పూల్డ్ అప్ అమౌంట్ కింద ఇన్పుట్ తీసేసుకుని ఒక ఇన్పుట్ అకౌంట్ లో వేసుకుని దాని నుంచి నువ్వు ఏం చేసుకోవచ్చమ్మా? యూటిలైజ్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, కాకపోతే ఉన్న ఒకే ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే ఆ మంత్ కి సంబంధించిన సేల్స్ ఆ మంత్ ఎండింగ్ సంబంధించినంత వరకు మాత్రమే మనం ఇన్పుట్ అనేది తీసుకోగలం అనేది ఇక్కడ పాయింట్. అర్థమైందా? రిటర్న్ ఫైల్ చేసేంత వరకు ఉన్న ఇన్పుట్ లేకపోతే ఏ మంత్ కి సంబంధించిన దాంట్లో ఆ మంత్ ఎండింగ్ వరకు సంబంధించిన ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోగలమా? ఏ మంత్ కి సంబంధించింది ఆ మంత్ ఎండింగ్ వరకు సంబంధించిన ఇన్పుట్ ని మాత్రమే మనం ఏం చేసుకోగలం? క్లెయిమ్ చేసుకోగలం. అర్థమవుతుందా? ఈ ఒక్క రెస్ట్రిక్షన్ అంటే మనకు ఉందమ్మా. నార్మల్ గా అయితే కనుక 1-to-1 రిలేషన్ అనేది ఉంటుందా అసలు? మనం ఈ గుడ్స్ ని కొని ఇప్పుడు మన దగ్గర రెండు ఎగ్జాంపుల్ చెప్పాను, చాక్లెట్ బిస్కెట్స్ 2 చేస్తున్నాం అని చెప్పేసి. పర్చేజ్ ఏమో చాక్లెట్ బిస్కెట్ 2 చేశాను, సేల్ మాత్రం ఒక్క చాక్లెటే చేశాను. అయినా సరే బిస్కెట్స్ సంబంధించిన ఇన్పుట్ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అంటే ఆన్సర్ ఇస్ ఎస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? చెప్పమ్మా. ఒకవేళ ఈ లాంగ్ టర్మ్ ప్రొడక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఒక 1 crore కొని ఇన్పుట్ వస్తుంది. ఆ 1 crore ఇయర్ మొత్తం ఉంటుంది. అవును. మరి అప్పుడు 1 month దాటేస్తుంది. 1 month దాటుతుందంటే ఇన్పుట్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మనం మన ట్యాక్స్ లయబిలిటీ ఇన్పుట్ అంత లేదమ్మా. మన దగ్గర ఇన్పుట్ కంటే తక్కువ ట్యాక్స్ లయబిలిటీ ఉంది. నీ ఇన్పుట్ ఏమో 1 కోటి రూపాయలు ఉందనుకో సపోజ్, నీ ట్యాక్స్ లయబిలిటీ 10 లక్షలే ఉందనుకో ఆ మంత్ కి సంబంధించింది. మిగతా 90 lakhs ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. నెక్స్ట్ మంత్ ఇక్కడ ఓన్లీ ఏంటంటే అవుట్పుట్ కి సంబంధించిన పేమెంట్ కి సంబంధించినప్పుడు మనం ఇన్పుట్ ని యూటిలైజ్ చేసుకోవడం మాత్రమే. 3Bలో ఏం రావచ్చు చెప్పు? ఏదర్ పేబుల్ రావచ్చు లేదా క్యారీ ఫార్వర్డ్ రావచ్చు కదమ్మా. ఎక్సెస్ ఇన్పుట్ ఉందనుకో దాన్ని ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం కదా. దాన్ని నెక్స్ట్ మంత్ లయబిలిటీ కూడా మనం ఏం చేసుకోవచ్చు? యూటిలైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? So there is no restriction with respect to input tax credit carry forward. అర్థమైందా? Is it clear or not? ఎన్నాళ్ళైనా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే ఎన్నాళ్ళైనా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. Is it clear or not? Shall we move forward? అంటే ఇది ఆ మంత్ దాకా ఉంది అని ఏదమ్మా?
ఆ మంత్ రిటర్న్ ఫైల్ చేయకుండా ఐటీసీ అంటే ఇక్కడ మన పోనీ ఓకే నువ్వు అన్న దాని ప్రకారం మారుస్తాను. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ అప్ టు ద మంత్ ఆఫ్ 31st మార్చ్ మే 31st మే వరకు ఉన్న ఇన్పుట్ అంతటిని కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. మై ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సార్ సపోజ్ మనం ఇన్వాయిసెస్ ఇన్పుట్ తీసుకోవడం మర్చిపోయామంట, మర్చిపోవచ్చా లేదా? ఆబ్వియస్ గా మనకి క్లరికల్ ఎర్రర్స్ లేకపోతే మిస్ అవ్వడమో ఏదో జరుగుతాయి కదమ్మా. ఎస్ ఆర్ నో? మరి దానికి రెక్టిఫికేషన్ ఉండదా? రెక్టిఫికేషన్ ఉండాలా, ఉండాల్సిన అవసరం లేదా? సో నార్మల్ గా జిఎస్టిఆర్ రిటర్న్స్ ని నార్మల్ గా మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే రివైజ్డ్ రిటర్న్స్ ఉంటాయా? ఎస్ ఆర్ నో? కానీ జిఎస్టీ లో రివైజ్డ్ రిటర్న్ అనే కాన్సెప్ట్ లేదా? అంటే తప్పు చేసిన రివైజ్ చేయలేమా? చేయలేమంట. మరి ఏం చేయాలి సార్? నెక్స్ట్ మంత్ రిటర్న్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటంట? నెక్స్ట్ మంత్ రిటర్న్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ ఎన్నాళ్ళైనా అడ్జస్ట్ చేసుకొని ఇస్తాడా? అంటే ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కి సంబంధించిన మళ్ళీ బుక్స్ తిరగేస్తుంటే అక్కడ అందులో తెలిసిందంట ఏప్రిల్ కి సంబంధించిన ఒక ఇన్వాయిస్ మిస్ అయింది, మనం ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోలేదు, దాంట్లో అన్ని కండిషన్స్ ను కంప్లై చేసినా సరే మనం ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకోలేదు అని చెప్పేసి తెలిసిందంట. అప్పుడు సంబంధించిన ఇన్వాయిస్ ని ఇప్పుడు కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు దాని మీద ఇన్పుట్ ఇప్పుడు చూపించి. ఎస్ ఆర్ నో అని చెప్పేసానంటే ఇక్కడ దానికి కూడా ఒక చిన్న రెస్ట్రిక్షన్ పెట్టాడంట. ఏంటమ్మా? ఒక చిన్న రెస్ట్రిక్షన్ పెట్టాడంట. ఆ రెస్ట్రిక్షన్ ఏంటో అనేది మాట్లాడుకుందాం. ఓకే మా ఇందాక మాట్లాడుకున్న రెస్ట్రిక్షన్స్ లో పొద్దున్న ఇందాక మనం మాట్లాడుకున్న రెస్ట్రిక్షన్స్ లో నిన్న చెప్పుకున్న రెస్ట్రిక్షన్స్ లో ఒక రెస్ట్రిక్షన్ మర్చిపోయామమ్మా. ఏంటది? మనం పేమెంట్ చేస్తున్నాం ఓకే, మనం సప్లయర్ కి పేమెంట్ చేయకపోతే మనం సప్లయర్ కి పేమెంట్ చేయాలా లేదమ్మా? సో సప్లయర్ పాపం జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తాడు, ఆ ట్యాక్స్ కూడా పే చేస్తాడు, కానీ మనం సప్లయర్ కి పేమెంట్ ఇవ్వట్లేదంట. అప్పుడు మనం 180 డేస్ అనుకున్నాం కదమ్మా. సో రిసిపియంట్ ఆఫ్ గూడ్స్, ఈడెవడు రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ అంటే హూ టేక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అర్థమవుతుందా? హూ టేక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాడు. ఓకే, వాడు ఏం చేయాలంట? విత్ ఇన్ 180 డేస్, విత్ ఇన్ 180 డేస్ ఏం చేయాలమ్మా? సో పేమెంట్ ట్యాక్స్ కాదు, టోటల్ పేమెంట్ అనేది చేయాలి. ఇన్వాయిస్ వాల్యూ పేమెంట్ అనేది చేయాలి. ఇన్వాయిస్ వాల్యూ అంటే ఏంటి? ఇంక్లూడింగ్ ట్యాక్స్, అంతేనా? పేమెంట్ అనేది విత్ ఇన్ 180 డేస్ లో చేయాలి. చేయకపోతే ఏం చేస్తారు? 180 డేస్ తర్వాత ఏం చేస్తారంటమ్మా? రివర్సల్ ఆఫ్ ఇన్పుట్. ఇఫ్ నాట్ కంప్లైడ్, ఇది కూడా మాట్లాడుకున్నాం కదమ్మా. ఇఫ్ నాట్ కంప్లైడ్ అంటే అడు ఈ కండిషన్ ని కంప్లై చేసి 180 డేస్ లోపు కనుక పేమెంట్ ఎవరికి ఇవ్వాలి? సప్లయర్. సప్లయర్ కి పేమెంట్ ఇవ్వకపోతే ఇన్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం, ఇన్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. సార్ ఎందుకు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం? మా ఫార్వర్డ్ చార్జ్ లోన మాత్రమే మనం ఏంటమ్మా సప్లయర్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ కి పే చేస్తాడు కాబట్టి ఆ 180 డేస్ లోపు మనం ఏం చేయాలి? కరెక్ట్ గా మనం పేమెంట్ అనేది సప్లయర్ చేయాలి. చేయకపోతే మనం ఏం చేయాలంట? తీసుకున్న ఇన్పుట్ ని రివర్స్ చేసేయాలంట. రివర్స్ చేస్తే ఏం చేస్తాం? లయబిలిటీలోకి యాడ్ చేస్తాం. ఎందులోకి యాడ్ చేయాలమ్మా? లయబిలిటీలోకి యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకుంటుంది ఏంటమ్మా? రెస్ట్రిక్షన్ విత్ రెస్పెక్ట్ టు అంటే ఏదైనా మిస్ అయినా చేసినా ఏదన్నా జరిగితే కనుక, అంతేనా? సో జనరల్ గా చూడండి, చెప్పమ్మా. ఏదమ్మా? అవును. సో ద సేమ్ ఆ మెకానిజం ఎలాగిస్తే అలాగా. ఇప్పుడు 1 లో యాడ్ చేయమన్నాడు అంటే 1 లో యాడ్ చేయాలి, లేకపోతే రిటర్న్ లో 3B మనం చేసేటప్పుడు దాన్ని ఇన్పుట్ తగ్గించుకొని చేయమంటే దాని ప్రకారం చేయాలి. ఓకే,
అవును, లైబిలిటీలో యాడ్ చేసిన ఇప్పుడు ఇన్పుట్ లో తగ్గించిన రెండు ఒకటే కదా, నెట్ పేమెంట్ అనేది అదే కదా. ఎస్ ఆర్ నో? దెర్ ఇస్ నో డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్. తర్వాత పర్టికులర్ గా రిటర్న్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్తాను అన్నమాట. ఇక్కడ ఇవన్నీ చెప్పానంటే క్లాజులు, ఆ తర్వాత కాలమ్స్ ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. అవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. అందుకోసం రిటర్న్స్ అనే చాప్టర్కి వెళ్ళిన తర్వాత కొంచెం డీటెయిల్ గా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సార్, ఇప్పటి వరకు మనం మర్చిపోయిన ఇన్పుట్స్ ని, ఇన్వాయిసెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రివైజ్ రేట్ ఉందా మనకి? రివైజ్ రేట్ అనేది లేదు. మరి ఏం చేయాలి? ఈ మంత్ కి సంబంధించిన దాన్ని నెక్స్ట్ మంత్ లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్. అలా అడ్జస్ట్మెంట్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే జీవితాంతం చేసుకునేవారమ్మా. ఓకే, ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందా? ఏప్రిల్ టు మార్చ్ ఇదేంటిది? ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించింది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటదమ్మా. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏంటి? 31st మార్చ్, అంతేనా? 31st, సపోజ్ 31st మార్చ్ 2022 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ నుంచి 6 months రిటర్న్స్ యొక్క 6th month రిటర్న్ యొక్క డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ అని చెప్తున్నాడమ్మా. 6th month రిటర్న్ యొక్క డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్. సార్ అంటే ఏంటి సార్? మా ఇక్కడ నుంచి 6 months లెక్కేయండి. మార్చ్ నుంచి 31st మార్చ్ నుంచి 6 months. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే ఏంటి? 30th సెప్టెంబర్. ఈ 30th సెప్టెంబర్ డ్యూ డేట్ కాదు. ఈ 30th సెప్టెంబర్ యొక్క రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఏంటి? 20th అక్టోబర్. మా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వస్తుంది. ఓకేనా? రైట్. సో 20th అక్టోబర్ న మనం ఫైల్ చేసే రిటర్న్ వరకు డ్యూ డేట్ ఉంటదంట, టైం ఉంటదంట. ఆ తర్వాత నువ్వేం చేసుకోలేవు. తలకిందులుగా తపస్సు చేసినా సరే నువ్వు మర్చిపోయిన దాన్ని మర్చిపోయినట్టే, గాల్లో కలిసిపోయినట్టు ఆ ఇన్పుట్. అర్థమైందమ్మా? ఏదైనా ఇన్పుట్ ని నేను మర్చిపోయానని చెప్పేసానంటే ఆ ఇన్పుట్ ని నేను ఏం చేసుకోవచ్చు? 20th అక్టోబర్ ఆఫ్ ది ఆ మంత్ ఆఫ్ ఆ ఇయర్ కి సంబంధించిన దాన్ని నెక్స్ట్ ఇయర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన దాన్ని నెక్స్ట్ ఇయర్ 20th అక్టోబర్ లోపు మనం ఏం చేయాలంటే రిటర్న్ ఫైల్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? తర్వాత ఎప్పుడైనా సరే మనం ఆ ఏప్రిల్ నుంచి అంటే ఇప్పుడు ఏప్రిల్ టు మార్చ్ విత్ ఇన్ ద ఇయర్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద ఇయర్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చా లేదా? లేదా అక్కడ నుంచి సెప్టెంబర్ 30th అంటే 20th అక్టోబర్ రిటర్న్స్ లోపు మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేసుకోవచ్చు అంట? అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ అప్పుడు కూడా మర్చిపోతే ఏం చేయాలి సార్? సో మనకి తూర్పు అని చెప్పేసి అనే ఒక దిక్కు ఉంది, దాని బయట తిరిగి ఏం చేయాలి అన్నమాట. అర్థమైందమ్మా? రైట్. సో అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్. సో నెక్స్ట్ మనకు మీకు బాగా తెలిసిన విషయం నాకు కూడా చెప్పండి. క్రెడిట్ నోట్, డెబిట్ నోట్. What is credit note? What is debit note? So when a trader or dealer receives a credit note, ఏమవుతుందమ్మా అంటే మనం రిసిపియంట్ గా మనం ఏం చేస్తున్నాం? క్రెడిట్ నోట్ రిసీవ్ చేసుకుంటే సప్లయర్ దగ్గర నుంచి వచ్చిన క్రెడిట్ నోట్ మనం రిసీవ్ చేసుకుంటే ఇన్పుట్ ఏం చేయాలి? రివర్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది వే ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో అలాగే డెబిట్ నోట్ రిసీవ్ అయితే ఏం చేయాలమ్మా? సో ఇన్పుట్ అనేది ఏమవుతుంది? మనకి అడిషనల్ గా వచ్చే ఇన్పుట్ అనేది పెరుగుతుంది. అంటే లయబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇన్పుట్ కూడా పెరుగుతుంది. These are the kinds of adjustments what we are going to do with respect to. ఇక్కడ ఏంటంటమ్మా? సప్లయర్ దగ్గర నుంచి అడిషనల్ గా వచ్చే అడ్జస్ట్మెంట్స్. ఇందాక మనం మాట్లాడుకున్న అడ్జస్ట్మెంట్స్ లాంటివి అనమాట. ఈ అడ్జస్ట్మెంట్స్ కనుక వచ్చినట్లయితే వాటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఎక్కడి వరకు తెలుసమ్మా? ఇందాక మనం మాట్లాడుకున్నా, ప్రీవియస్ గా మాట్లాడుకున్నా ఎక్కడమ్మా? 20th అక్టోబర్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సపోజ్ నా దగ్గర స్టాక్ వెరిఫికేషన్ కి జిఎస్టి ఆఫీసర్ వచ్చాడంట. ఓకే,
స్టాక్ వెరిఫికేషన్ కి వస్తే నేను ఇన్వాయిస్ లో చూపించిన స్టాక్ ఎంత అని చెప్పేసానంటే ఒక 1000 క్వాంటిటీ 10,000 క్వాంటిటీ చూపించానంట. ఈ 10,000 క్వాంటిటీ నేను చూపిస్తే దాని మీద ఇన్పుట్ అనేది నా దగ్గర ఉన్నది అని చెప్పేసి చెప్పానంట. ఓకే, ఇంత ఇన్పుట్ ఉంది, ఇంత స్టాక్ వాల్యూ ఉంది అని చెప్పేసి చూపించానంట. ఓకేనా, రైట్. సో కానీ ఆడు వచ్చి రియల్ గా వెరిఫై చేసేసరికి ఒక 20,000 వర్త్ ఆఫ్ క్వాంటిటీ మన దగ్గర కనిపించేసింది అంటాడు. అర్థమైందా? సో అంటే ఒక 10,000 క్వాంటిటీ ఏమైంది, ఎడిషనల్ గా మన పర్చేజ్ అన్నట్టు ఉన్నదా లేదా? బట్ రికార్డ్స్ లో ఉన్నది లేదు. దాని మీద ఏం చేశాడంటే వాడు పెనాల్టీ మనకి ట్యాక్స్ లెవీ చేశాడంట. దాని మీద ఇప్పుడు ఎక్స్ట్రా 10,000 క్వాంటిటీ మీద మనం ట్యాక్స్ పే చేసి తెచ్చుకున్నాం, పే చేయకుండా తెచ్చుకున్నామా? చేయకుండా తెచ్చుకున్నాం, అంతేనా? ఇప్పుడు దాని మీద మన మీద ఏం చేశాడంట, ఎక్కడ ట్యాక్స్ అనేది లెవీ చేసి ట్యాక్స్ వేసాడంట. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? సో అలా వాడు పట్టుకుని కనుక మీకు ట్యాక్స్ అనేది వేస్తే దాని ఇన్పుట్ వస్తుందా రాదా? వస్తుందా? అస్సలు రాదంట. అర్థమైందమ్మా? సార్ మరి మనం అక్కడ బోల్డంత ట్యాక్స్ కడుతున్నాం కదా సార్, సో అదంతా ముందు చూసుకోవాలి. ఏంటి, ఆడు పట్టుకోక ముందు చూసుకోవాలమ్మా. కానీ అలా కాకుండా మనం తర్వాత చూసుకున్నాం అంటే ఏం చేస్తున్నాడు, పోయినట్టే. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ అన్ని కూడా మనం ఏం చేసామమ్మా, చూసాము. అంటే ఈ ఓరల్ గా చెప్పుకున్నాము. సో దీన్ని ప్రొవిజన్స్ రూపంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా ప్రొవిజన్స్ రూపంలో మనం మాట్లాడుకుందాం. ఆ ప్రొవిజన్స్ రూపంలో మాట్లాడుకునేది నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో ప్రొవిజన్స్ అనేవి చదువుకుంటూ వెళ్దాం, రైట్.